1972లో అమెరికాలోని ఫ్లోరిడాకి చెందిన కొంతమంది ఒక భయంకరమైన పని చేశారు. దీనివల్ల కొన్ని లక్షల ప్రాణాలు పోయాయి. మ్యాటర్ ఏంటంటే, కొంతమంది సముద్రంలో ఒక ఆర్టిఫిషియల్ ఇల్లు కట్టి కోరల్ గ్రోత్ ని పెంచాలి అని ప్లాన్ చేశారు. ఇలా చేస్తే ఒక మంచి ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతుంది అనుకున్నారు. అందుకే దానికోసం దాదాపుగా 20 లక్షల టైర్స్ ని సముద్రం మధ్యలో వేయడం స్టార్ట్ చేశారు. దీనివల్ల మెరీన్ లైఫ్ పెరుగుతుంది అని భావించారు. బట్ అక్కడ వాళ్ళు అనుకున్న దానికి కంప్లీట్ ఆపోజిట్ గా జరిగింది. ఎందుకంటే టైర్స్ ని సముద్రంలో పడేస్తున్నప్పుడు ఆ ఫోర్స్ కి అక్కడ ఆల్రెడీ ఉంటున్న కోరల్స్ మీద పడి అవి చనిపోయాయి. ఎప్పుడైతే టైర్స్ లోపల పడ్డాయో అప్పుడు నీటిలో అవి ఫ్లో అవుతూ దారిలో అడ్డం వచ్చిన వాటిని తొక్కేస్తూ వెళ్లాయి. ఇంతేకాదు, కాలం గడుస్తున్నా కొద్దీ టైర్స్ డికంపోజ్ అవ్వడం వల్ల దీంట్లో నుంచి వచ్చిన టాక్సిక్ కెమికల్స్ రిలీజ్ అయ్యి దీనివల్ల చాలా చేపలు చనిపోయాయి. టైర్స్ మధ్యలో ఉండే ఈ స్టీల్ వైర్స్ లో చిక్కుకొని ఎన్నో స్పీషీస్ చనిపోయాయి. ఈ దారుణాలన్నీ చూసి 2007 నుంచి 2009 వరకు ఈ టైర్స్ ని తీసేయడానికి ప్రయత్నం చేశారు. దీనికి $2 బిలియన్ ఖర్చయ్యాయి. కానీ కేవలం 70,000 టైర్స్ మాత్రమే తీయగలిగారు. ఇక దాని తర్వాత ఈ టైర్స్ ని తీయడం పూర్తిగా మానేశారు. ఇప్పటికీ 5 లక్షల కన్నా ఎక్కువ టైర్స్ ఫ్లోరిడాలోని కోరల్ లైన్ సముద్రంలో అలానే ఉన్నాయి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.